విజయ్, బైబిల్లో ఆదాము హవ్వల కథ వింటుంటే నాకు ఎప్పుడు ఒక డౌట్ వస్తుంది. దేవునికి దేవదూతలు ఉన్నారు కదా, మరి అంతకంటే ప్రత్యేకంగా ఆదాము హవ్వలను ఎందుకు సృష్టించాడు? ఆయన అసలు ప్లాన్ ఏంటి? చాలా లోతైన ప్రశ్న అడిగావు. దేవదూతలు దేవుని సేవకులు, కానీ దేవుడు ఆదామును హవ్వను సేవకులుగా కాకుండా తన కుటుంబంలా చూసుకోవాలనుకున్నాడు. కుటుంబంలానా అంటే? అవును, దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ అనేది ఒంటరిగా ఉండలేదు, దాన్ని పంచుకోవడానికి ఒకరు కావాలి. అందుకే దేవుడు తన ప్రేమను పంచుకోవడానికి తిరిగి తనను ప్రేమించే స్వేచ్ఛ ఉన్న మనుషులను సృష్టించాడు. బలవంతంగా ప్రేమించడం కాదు, మనస్ఫూర్తిగా ప్రేమించే బంధం ఆయనకు కావాలి. వావ్, స్వేచ్ఛతో కూడిన ప్రేమ అన్నమాట. మరి ఆ తోటలో ఆదాము ఒంటరిగా ఉన్నప్పుడు హవ్వను సృష్టించాడు కదా, అందులో ఏమైనా ఉద్దేశం ఉందా? ఖచ్చితంగా. బైబిల్లో దేవుడు నరులు ఒంటరిగా ఉండడం మంచిది కాదు అన్నాడు. అంటే దేవుని ఉద్దేశం మనుషులు ఒంటరిగా బ్రతకడం కాదు, ఒకరికొకరు తోడుగా జీవించడం. ఆదాము హవ్వల ద్వారా దేవుడు భూమిపై ఒక పరిశుద్ధమైన కుటుంబాన్ని స్థాపించాలనుకున్నాడు. అంటే దేవుని హృదయంలో ఉన్న ప్రేమను భూమిపై ఒక కుటుంబంలా జీవిస్తూ ప్రతిబింబించడమే ఆదాము హవ్వల పట్ల ఆయనకున్న ముఖ్యమైన ఉద్దేశం. పర్ఫెక్ట్గా చెప్పావు. దేవునితో సహవాసం అంటే తోటి మనుషులతో ఐక్యత. ఇదే బైబిల్ ప్రకారం ఆదాము హవ్వల పట్ల దేవునికి ఉన్న అసలైన అత్యుత్తమైన ప్రేమ ఉద్దేశం. చాలా బాగా చెప్పావు విజయ్. కథలా కాకుండా దీని వెనుకున్న దేవుని ప్రేమను వింటుంటే చాలా కొత్తగా, అద్భుతంగా అనిపిస్తుంది.